హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నా రొటీన్ డైలీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మరి దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చేసా. అంతకన్నా ముందు నా ఛానల్‌ని కనుక మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే, నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అట్లానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్ నుంచి తెచ్చుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ పెడతాను. సో, ఇడ్లీ పిండి కాస్త మనం అంతా ఒకేసారి సాల్ట్ కలపం కదండీ! అందుకని. ఇక్కడైతే ముందు పూజ చేసేసుకుంటున్నానండి. పూజ చేసుకుంటే మార్నింగ్ మార్నింగ్ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ కాసేపు దేవుని దగ్గర కూర్చొని మన కష్టాలు, బాధలు చెప్పుకుంటే భగవంతుడు మనకు తోడుగా ఉన్నట్టు, మన వెన్నంటి ఉండి నడిపిస్తున్నట్టు అదొక మంచి డివైన్ ఫీల్ ఒస్తుందండి. సో, మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ స్నానం అవ్వగానే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి నేనైతే. ఇంకా స్వామివారి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకొని మంగళ నీరాజనాలు ఇచ్చేసుకున్నానండి స్వామివారికి. కాసేపు దేవుని మందిరంలో భగవంతుని ఎదురుగా కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని స్వామివారిని కొంచెం ధ్యానించుకుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే కలుపుకొని ఒక సగం తీసుకున్నానండి. ఎందుకంటే అంతా సాల్ట్ కలిపేస్తే పులిసిపోతుంది కదా! ఇది మనందరికీ తెలిసిందే. కొంచెం తీసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకొని మిగతాది అయితే అట్టే పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్‌లో మళ్ళీ. ఇక్కడ చాయ్ పెట్టుకున్నానండి. మీ అందరికీ తెలిసిందే నా వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళకి. నేను స్టార్టింగ్ పూజ అయిన తర్వాత ఇంకా చాయ్ తాగేస్తా. అది తాగితే కాస్త ఎనర్జీ వస్తుంది. యాక్టివ్‌గా ఉంటా. ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి. గ్యాస్ కూడా లేదు. గ్యాస్ కష్టాలైతే ఎప్పటికి తీరుతాయో ఏంటోనండి. గ్యాస్ లేదు. నేనైతే ఇండక్షన్ మీదే వండుకుంటున్నా. వన్ బై వన్ అవ్వాలి కదా! ముందు అన్నం పెట్టేసుకున్నాను. అన్నం ఉడుకుతూ ఉండగానే ఇక్కడ ఇడ్లీ పాత్ర కూడా ఇడ్లీ పెట్టి రెడీ చేసుకున్నానండి. ఇంకా అన్నం ఉడికిందండి. అన్నం వార్చేసుకొని తర్వాత నేను ఇడ్లీ పెట్టేసుకుంటా. నేనైతే ఎప్పుడు అన్నం వారుస్తానండి. మీ అందరికీ తెలుసు వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళకి. ఇంకా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకింకా మంచి ఎనర్జీనిస్తుంది. నా నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలి అన్నవి కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను శతవిధాలా ట్రై చేస్తానండి. ఇక్కడ ఇడ్లీ పాత్ర కూడా పెట్టేసుకున్నానండి. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇదిగోండి. మేమైతే తొక్కపప్పు యూజ్ చేస్తామండి. ఇంకా కర్రీ కోసం అయితే ఇక్కడ చిట్టి వంకాయలు కొనుక్కొని తెచ్చుకున్నామండి. సో, చిట్టి వంకాయలతో గుత్తొంకాయ కర్రీ చేద్దామని కోస్తున్నా. నీళ్ళల్లో కాస్త రాళ్ళుప్పు వేసుకొని, వంకాయల్లో పుచ్చులు, సచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని, ఈ విధంగా 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ముందు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నానండి. ఇంకా గుత్తి వంకాయల్లో కూరుకోవడానికి మసాలా రెడీ చేసుకోవాలి కదండీ! దానికోసమని ఇక్కడ నేను పల్లీలు, అలాగే నువ్వులు, దాంతో పాటు కాస్త ఎండు కొబ్బరి ఇవి కూడా వేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. దాంట్లోనే ధనియాలు, అలానే జీలకర్ర, వీటితో పాటు కాస్త లవంగాలు, ఒక ఇలాచీ, కాస్త దాల్చిన చెక్క. వీటన్నిటిని కూడా కలుపుకొని మనం దోరగా వేయించుకోవాలండి. ఓకే. చూసారు కదండీ! ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి కాస్త వేసుకొని, కాస్త చింతపండు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆ గ్రేవీ అనేది కొంచెం పులుపు రావాలి. అట్లానే మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు, దాంతో పాటు టమాటాలు ఒక 2, ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని కలుపుకొని మనం ఒకేసారి మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసుకుంటే మనకు గుత్తి వంకాయకి స్టఫ్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఇడ్లీలోకి నేనైతే పచ్చడి చేసుకుంటున్నానండి. కాస్త పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని పచ్చడి అయితే రెడీ చేసుకున్నా. ఇక్కడైతే నేను గుత్తి వంకాయల్లోకి కూరుకోవడానికి మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది కదండీ! వాటిని చూపించిన విధంగా ఒక్కొక్క వంకాయలోనికి కూరుకుంటున్నానండి.
వంకాయల్ని నీళ్ళ నుంచి తీసుకొని, ఆ నీళ్లు కాస్త విదిలించుకొని, ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్ద అంతంటి కూరుకొని చక్కగా ఇట్లా రెడీ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు. వీటన్నిటిని మనం దోరగా వేయించుకొని, ఇప్పుడు స్టఫ్ చేసినటువంటి వంకాయల్ని కూడాను ఒక్కొక్కటిగా మనం ప్యాన్‌లో వేసుకోవాలండి. ఈ పోపులో వేసుకోవాలి. మొత్తం అన్నిటిని కూడా చక్కగా వేసుకొని, హై ఫ్లేమ్‌లోనో ఒక్కసారి కలిపేసుకుంటే, కొంచెం ఆ ఆయిల్ అన్నది వంకాయలకి చక్కగా పట్టేస్తదండి. ఆ ఆయిల్‌లోనే చిట్టి వంకాయలు మగ్గిపోతాయండి. ఇంకా ఎక్కువ టైం కూడా దీనికి పట్టదు. ఎందుకంటే, ఇవి చాలా చిన్న వంకాయలు, దట్టు చాలా లేతగా ఉన్నాయండి. సో, ఇవి ఆయిల్‌లోనే మగ్గిపోతాయి. ఇక్కడ బాబుకి డ్యూటీకి టైం అయిపోతుందండి. ఇంక వాడికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా నేను. మేమైతే ఇక్కడ పాలిష్ పప్పు, మినపప్పు యూజ్ చేయమండి. సో, అది తొక్క పప్పు. అందుకనే ఇడ్లీ కలర్ అట్లా ఉంటుంది. సో, అదే మంచిది కూడాను. కలర్ కాదండి ఇంపార్టెంట్. మన ఒంటికి పోషకాలు అందుతున్నాయా లేదా? ఇక్కడైతే రిమైనింగ్ మసాలా ముద్ద ఉంది కదండీ! దాన్ని కూడాను ఈ కర్రీలో వేసుకొని చక్కగా పైనుంచి కిందకి మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని, కొంచెం నీళ్లు ఆ మాత్రం నీళ్లు వేసుకొని మంట తగ్గించుకొని ఉడికించుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువ సేపు ఉడకాల్సిన పని లేదు. దించే ముందర కాస్త కసూరి మేతి కలిపి చల్లుకొని దించుకుంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఇంకా బాబుకి బాక్స్‌లో అన్నమైతే పెట్టేస్తున్నానండి. చల్లారాలి కదా! వేడి వేడిగా మూత పెడితే బావుండదు కదా! అని ముందే బాక్స్‌లో తీసుకొని అట్టే పెట్టేస్తాను. ఇంకా కర్రీ కూడా వాడి కోసమని తీసుకుంటున్నా. చూసారు కదండీ! ఎంత చక్కగా ఉందో కర్రీ అయితే. చాలా చిన్న వంకాయలండి. లేతగా ఉన్నాయి. ఎర్లీగా అయిపోయింది. ఎక్కువ సేపు కూడా పట్టలేదు నాకైతే. లేకుంటే 8:30 కల్లా గుత్తి వంకాయ కర్రీ రెడీ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. మసాలా అంతా రెడీ చేసుకొని తొందరగా చేసేయాలి. సో, ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి కర్రీ రెడీ అయిపోయింది. అట్లనే ఇక్కడ క్యారేజ్ కూడా రెడీ చేసేస్తున్నానండి. రసం పెట్టాను. అలాగే కర్రీ పెట్టేసి బాక్స్ కట్టేసాను. బాటిల్‌లో నీళ్లు కూడా పెట్టేసానండి. ఓకేనండి. మరి నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా. నా వీడియోస్ గనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరందరూ చూడ్డానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ క్యారియర్ అయితే బాబుకి ఇచ్చేస్తున్నానండి. బాబు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు టైం అయితేనండి 10 అయిందండి. నేను టిఫిన్ తినే టైం 10. నేను మార్నింగ్ లేచింది 5 గంటలకండి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకొక్కదానికే అని కాదండి. లేడీస్ అందరికీ కూడాను మార్నింగ్ క్యారేజ్ సెక్షన్ ఉంది అనే ప్రతి ఇంటి ఇల్లాలికి కూడాను ఇదే పరిస్థితి అండి. వాళ్ళు టిఫిన్ తినేటప్పటికి తి 10 అయిపోతుందండి. ఇంకా టిఫిన్ తినేస్తున్నా. మీకు చెప్పా కదండీ! మేమైతే తొక్కపప్పే యూజ్ చేస్తాము. పాలిష్ పప్పు అయితే మేము యూజ్ చేయమండి. అది చూడ్డానికి ఇడ్లీ తెల్లగా ఉంటుంది గానీ, దాంట్లో మనకు అంతగా బెనిఫిట్స్ ఏమీ ఉండవు. హెల్త్ బెనిఫిట్స్. తొక్కపప్పు అయితే మనం 50% తొక్క తీస్తాం. 50% తొక్క ఉంచేస్తాం కాబట్టి, ఆ తొక్కలోనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నవి చాలా మన ఆరోగ్యానికి పోషకాల రూపంలో అందుతాయండి. మరి ఇదండి ఈరోజుటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు సెలవు.